తెలంగాణ వ్యాప్తంగా భానుడు బగబగలాడుతున్నాడు. ఎండలు దంచి కొడుతుండడంతో పాటు తీవ్రమైన వడగాల్పులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలో ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేని విధంగా గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. భారత వాతావరణ విభాగం నివేదిక ప్రకారం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహంగాల్లో అత్యధికంగా 46.3 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, పెద్దపల్లి, జిల్లా రామగుండంలలో సైతం గరిష్టంగా 46.2 డిగ్రీలుగా నమోదైంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో 45.6 డిగ్రీలు, జగిత్యాల, సూర్యాపేట జిల్లాలో 45.4 డిగ్రీల ఎండ నమోదు కాగా ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాలో 45.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో ఎండల తీవ్రత ఇప్పుడిప్పుడే తగ్గేలా కనిపించడం లేదని భారత వాతావరణ విభాగం స్పష్టం చేసింది. మరో 2 రోజుల పాటు ఇదే విధమైన తీవ్రమైన వడగాల్పులు, ఎండలు కొనసాగుతాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు మధ్యాహ్నం వేళలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా భానుడు బగబగలాడుతున్నాడు. ఎండలు దంచి కొడుతుండడంతో పాటు తీవ్రమైన వడగాల్పులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలో ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేని విధంగా గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. భారత వాతావరణ విభాగం నివేదిక ప్రకారం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహంగాలో అత్యధికంగా 46.3 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, పెద్దపల్లి, రామగుండాలలో సైతం గరిష్టంగా 46.2 డిగ్రీలుగా నమోదైంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో 45.6 డిగ్రీలు, జగిత్యాల, సూర్యాపేట జిల్లాలో 45.4 డిగ్రీల ఎండ నమోదు కాగా అటు ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాలో 45.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో ఎండల తీవ్రత ఇప్పుడిప్పుడే తగ్గేలా కనిపించడం లేదని భారత వాతావరణ విభాగం స్పష్టం చేసింది. మరో 2 రోజుల పాటు ఇదే విధమైన తీవ్రమైన వడగాల్పులు, ఎండలు కొనసాగుతాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు మధ్యాహ్నం వేళలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.